హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినపప్పు బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. నేను చూపించినట్టు మీరు చేయండి, చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. నేను ఒక 2 కప్స్ మినపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. చూడండి, ఒక 4 to 6 అవర్స్ వరకు. నైట్ 7 కల్లా నానబెట్టేశారంటే మార్నింగ్ వరకు నాన్నాయి. చూడండి, మినపప్పు వాటర్ తీసి పెట్టుకునేసాను. ఇంకా నేను మిక్సీ బౌల్లో వేసుకునేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వాటర్ అన్నీ తీసేసి ఇలా వేసుకోండి. వాటర్ ఎక్కువ వేసి మెత్తగా అయిపోతాయి. చూడండి, ఇంకా నేను మిక్సీలో అంతా వేసేసాను. కొన్ని వాటర్ వేస్తున్నాను. చూడండి, ఇంకా మీరు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంత మెత్తగా అంత బరకగా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసుకోండి. ఇంకా మీరు బౌల్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా లేకుండా బరకగా లేకుండా ఈ విధంగా మీరు మినపప్పు పిండి చేసుకోండి. ఇంకా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను, మీరు కట్ చేసుకొని ముందుగా పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా కరివేపాకు చూడండి, నేతది. ఇంకా కొత్తిమీర తగినంత వేసుకోండి, కట్ చేసి వేసుకోండి. ఇంకా ఆనియన్స్ నేను ఒకటి తీసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసినాక నలిపి వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక అన్నీ కలిపి పెట్టుకోండి. చూడండి, ఇలా. ఇంకా మనము తగినంత ఉప్పు వేసుకుందాము. చూడండి, నేనైతే సరిపోయేంత వేసుకున్నాను ఉప్పు, మీరు కూడా సరిపోయేంత వేసుకోండి. ఇంకా చిటికెడంత సోడా వేయండి. సోడా కొంచెం తక్కువ వేయండి, ఎక్కువ వేస్తే నూనె అంతా పీల్చేస్తుంది, ఆయిల్గా ఉంటాయి. చూడండి, ఇలా బాగా కలపండి. ఈ మినపప్పు బోండాలు మటుకు చాలా బాగుంటాయి. ఇప్పుడు సీజన్ కదా, క్లైమేట్ చేంజ్ అయింది, వర్షాకాలము. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ లాగా చేసుకున్న, టిఫిన్ లాగా చేసుకున్న చాలా బాగుంటాయి. ఇంకా బయట చేసిన లాగానే నేను ఈ విధంగా చేస్తున్నాను, చాలా బాగా వస్తాయి. చూడండి, ఒక 5 minutes అలానే పెట్టేసేయండి. చూడండి, ఇంకా నేను పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను, సరిపోయేంత వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు చూడండి, 10 నిమిషాలు నానబెట్టుకున్నాను కదా, చూడండి మెత్తగా వచ్చాయి. కొంచెం ఇది మెత్తగా అయింది, అంత మెత్తగా కాకుండా చూసుకోండి. చూడండి, కొంచెం మెత్తగా అయిందనేసి నేను వడల్లాగా చేసామని అనుకున్నాను, కానీ ఇది వడ రాలేదు, బోండా వచ్చింది. వడ చేసుకోవచ్చు, బోండా అయినా చేసుకోవచ్చు. ఇంకా చూడండి, నేను నూనెలో వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇంకా మనము వడలాగా రాకపోతే బోండాలు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఇంకా ఇప్పుడు నేను బోండాలు వేస్తున్నాను. రౌండ్గా బాగా వస్తాయి, మనకి రౌండ్ చేయాల్సిన పని కూడా లేదు. చూడండి, మెత్తగా అయిందనేసి నేను వడ వేయటం లేదు. చూడండి, అందుకని నేను బోండాలాగా వేస్తున్నాను. చూడండి, రౌండ్గా. మీరు కూడా ఇలానే నిదానంగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతుంది కానీ లోపల అంత పచ్చిగానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే మీకు లోపల బయట అంతా బాగా వేగుతుంది. బోండా అనేది బాగా క్రిస్పీగా బాగా వస్తుంది. చూడండి, నేను ఏ విధంగా అయితే వేస్తున్నాను, మీరు కూడా అలానే వేసుకోండి. రౌండ్గా వస్తున్నాయి. ఇంకా ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగినాక తిప్పించండి. చూడండి, ఇంకా వేగలేదు. చూడండి, ఇంక ఇప్పుడు వేగిపోయాయి బ్యాక్ సైడు, అందుకని నేను తిప్పిస్తున్నాను. చూడండి, నిదానంగా తిప్పండి. చూడండి, వెనుక పక్క అంతా వేగిపోయింది. చూడండి, వెనకాల బాగా వేగిపోయాయి. నేను తిప్పిస్తున్నాను, మీరు కూడా అలానే తిప్పించండి, ముందు వెనకాలకు. ఇంకా ఒక 10 minutes మీడియం కాకుండా హై కాకుండా పెట్టుకోండి. చూడండి, వెనుక పక్క అంతా వేగిపోయాయి. ఇంకా ఇప్పుడు తిప్పించి నేను మొత్తం చూపిస్తున్నాను, ఆల్మోస్ట్ అంతా వేగిపోయాయి. ఇంకా మనం సిమ్లో పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి తీసుకున్నాం. చూడండి, ఇలా వేయించుకొని బోండా అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి చట్నీ చేసుకోండి,
లేకపోతే చట్నీ లేకపోయినా ఇలా ఇలా అయినా కూడా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మసాలా ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. బోండాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా అలా చేసుకోండి. మిగతా పిండి కూడా నేను చూపించలేదు, ఈ విధంగానే ట్రై చేయండి. అన్నీ చాలా బాగుంటుంది. ఇంకా ఈ బోండాలు మటుకు చలికాలం చాలా బాగుంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను ఇంకా సర్వింగ్ బౌల్కి తీసుకున్నాను. చూడండి, పట్టుకుంటే మెత్తగా క్రిస్పీగా వస్తున్నాయి. చూడండి, ఇలా పట్టుకుంటానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.